ప్రస్తుతం కాలానుగుణంగా మారుతున్న సమాజం సాంకేతిక విప్లవం వైపు పరుగులు పెడుతోంది. అక్షర పరిజ్ఞానం కూడా లేని నిరక్షరాస్యులు సైతం సాంకేతిక పరిజ్ఞానం వైపు పరుగులు పెడుతున్నారు. అంతే వేగంగా అనారోగ్యాలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. మితిమీరి సెల్ ఫోన్, ల్యాప్టాప్ వంటి అత్యాధునిక సాంకేతిక ఉపకరణాలను వాడితే ఆరోగ్యంపై దుష్ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో ఎవరి చేతిలో చూసినా అత్యాధునికమైన సెల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. వినియోగదారుల అభిరుచి మేరకు వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన మోడళ్లను రోజుల వ్యవధిలో మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఇంట్లో టెలివిజన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉండటం సాధారణమైపోయింది. అయితే వాటి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు వెదజల్లే రేడియేషన్ వల్ల అనర్థాలు కూడా కలుగుతున్నాయి. నిత్య జీవితంలో తప్పనిసరి ముప్పుగా పరిగణించిన రేడియేషన్ను ఎలా ఎదుర్కోవాలి, అది వెదజల్లే ఉపకరణాల వాడకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ దుర్గా ప్రసాద్. నేను ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీగా పనిచేస్తున్నాను. అనంతపురం మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్కి సంబంధించి. రేడియేషన్ అనేది రెండు విధాలుగా మనకి చూస్తున్నాం. అంటే మనకి కామన్గా ఇప్పుడు ఉన్న వాటిల్లో ఒకటేంటంటే నాన్ అయనైజింగ్ రేడియేషన్. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే ఆ రేడియేషన్ అనేది మన శరీరం మీద కణాల మీద పడినప్పుడు అది దాంట్లో ఉన్నటువంటి సెల్ కణజాలం అనేది అది అంతగా ప్రభావితం కాదు. ఇంకొకటి అయనైజింగ్ రేడియేషన్ అంటాం. అయనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటంటే హై పవర్ ఉన్నటువంటి ఎక్స్రేస్ కానివ్వండి, ఎక్స్రేస్నే హై పవర్ ఉంటాయి అన్నమాట. సో అవి వాటిని మెగా వోల్టేజ్ రేడియేషన్ అంటాం. సో ఇది మన రేడియేషన్ ట్రీట్మెంట్లో ఉపయోగించేదంతా కూడా మెగా వోల్టేజ్ రేడియేషన్. ఈ మెగా వోల్టేజ్ రేడియేషన్ అనేది కణజాలాన్ని నిర్మూలిస్తుంది, చంపేస్తుంది అనమాట. అది క్యాన్సర్ కణాలు అయితే క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. దాని పక్కన ఉన్నటువంటి మామూలు కణాలు కూడా దెబ్బతింటాయి అనమాట. అందు గురించే మనం టార్గెటెడ్ థెరపీ అని దగ్గరగా ఓన్లీ క్యాన్సర్ కణాల వరకే వచ్చేటట్టు, ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో అక్కడ వరకే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్, రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని క్యాన్సర్ నిర్మూలనకి యూజ్ చేస్తాం. ఈ సెల్ టవర్స్ నుంచి సెల్ ఫోన్ రేడియేషన్ అనేది అది ఇప్పుడు మనకి డైరెక్ట్గా వస్తుంది. అది ఏంటంటే మైక్రోవేవ్ రేడియేషన్ అంటాం. దీని మైక్రోవేవ్ రేడియేషన్ అనేది ఏంటంటే బేసికల్గా ఇప్పుడు మనకి మైక్రోవేవ్ ఉంది కదా. సో మైక్రోవేవ్ అంటే టెంపరేచర్ రైజ్ అవుతుంది. అది అయనైజ్ చేయదు, కానీ శరీరంలో ఉన్నటువంటి కంటిన్యూస్ ఎక్స్పోజర్ వల్ల, ఇప్పుడు సపోజ్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ సెల్ ఫోన్ మాట్లాడాం అనుకోండి, ఆ ప్రాంతంలో మనకి టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. కంటిన్యూస్ అవుతుంటే అంటే బాడీలో ఉన్నటువంటి రక్తం కూడా మరిగిపోతుంటుంది. ఆ విధంగా దానికి కొంచెం టెంపరేచర్ రైజ్ అవటం వలన సో కొన్ని మానసికమైన సమస్యలు ఎక్కువసేపు వాడేవాళ్ళకి, సెల్ ఫోన్లు ఎక్కువసేపు వాడేవాళ్ళకి, పరిధిలో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమన్నా ప్రభావితం కలవచ్చు. థియరిటికల్గా అయితే దీని మీద అంత ఎఫెక్ట్ ఉండదు, అవకాశం ఉంది. కానీ ఇది ఇప్పుడు మనకి ఒక 5 years, 10 years, 20 years అయితే కానీ మన దాని గురించి తెలియదు అనమాట. ఇప్పుడు దాని మీద పరీక్షలు చేస్తున్నారు. ఇంతవరకు అయితే ప్రూవ్ కాలేదు అది. అంటే ఇప్పుడు ఒక రీజన్లో ఈ రేడియేషన్ లేని వాళ్ళని ఉంచి రేడియేషన్ లేని దగ్గర ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే పాపులేషన్కి సో ఇక్కడ ఎన్ని పరిణామాలు జరుగుతుంది, అక్కడ కూడా అన్ని పరిణామాలు జరుగుతున్నాయి అనేసి మనకి స్టడీస్ చెప్తాయి అనమాట. ఇంతవరకైతే మనకి కాంక్రీట్గా దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అయితే మనకి ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు. బట్ అక్కడక్కడ కొన్ని కేసు రిపోర్ట్స్ లాగా కొన్ని చెప్తున్నారన్నమాట. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేదు. విద్యావంతుడు, నిరక్షరాస్యుడు
అన్న భేదం లేదు. కర్షకుడు, ధనిక, పేద అనే తేడా లేకుండా కార్మికుడి వరకు ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. అయితే వాటిని ఆపరేటింగ్ చేసే నెట్వర్కులు నిబంధనలకు విరుద్ధంగా టవర్లను ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. సెల్ టవర్లను ఏర్పాటు చేసే సమయంలో ముందుగా మున్సిపాలిటీ లేదా పంచాయతీల్లో అనుమతులు పొందాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం జనావాసాలకు దగ్గరలో సెల్ టవర్లను ఏర్పాటు చేయకూడదు. అయితే ప్రైవేట్ కంపెనీలు ఇష్టానుసారంగా చాలా చోట్ల నిబంధనలు ఉల్లంఘించి వాటిని ఏర్పాటు చేశారు. ఒకే టవర్ సేవలను 2-3 నెట్వర్కులకు వినియోగిస్తుండడం వల్ల రేడియో ధార్మికత ఎక్కువగా విడుదలవుతూ ప్రజలకు ప్రాణాపాయ పరిస్థితి తల ఎత్తుతోంది. ఇంత జరుగుతున్నా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. నెట్వర్క్ సంస్థలు పంచాయతీలకు పన్నులు కూడా చెల్లించడం లేదని స్పష్టమవుతోంది. కరెంటు లేని సమయంలో టవర్ల నిర్వహణకు జనరేటర్లను వినియోగించడం వల్ల శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. సెల్ టవర్లకు సమీపంలో నివసించే దంపతులకు పుట్టే పురిటి పిల్లలపై రేడియేషన్ తాలూకు దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. పుట్టుకతోనే అంగవైకల్యం, గుండె జబ్బులు రావటమే కాకుండా గర్భస్థ శిశువుపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సెల్ టవర్ల నుంచి విద్యుదయస్కాంత తరంగాల వల్ల రేడియో ధార్మికత వెలువడుతుందని, దానివల్ల మానవ శరీరంలో కణజాలం ప్రభావితమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో పెరుగుతున్న శబ్ద కాలుష్యాలు, రేడియేషన్ టవర్లు, వీటికి తోడు రోజు రోజుకు వేడెక్కుతున్న భూగోళ స్థితి మానవ జాతి మనుగడకు ప్రశ్నార్థకంగా మారింది. రేడియేషన్ పెంచే పరికరాల వాడకం సాధ్యమైనంత వరకు తగ్గించుకోకుంటే గర్భస్థ శిశువులు, పురిటి పిల్లలు, వయోవృద్ధులు పూర్తి స్థాయిలో అనారోగ్యాల పాలు అయ్యే ప్రమాదముందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.
రావు. ఇక్కడ నేను క్యాన్సర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మెడికల్ అసిస్టెంట్ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను. దీనికి ఇప్పుడు మెయిన్గా మేము ఇక్కడ ఎటువంటి రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అంటే కోబాల్ట్-60 అనేటటువంటి ఐసోటోప్ని యూజ్ చేసుకుని మేము ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇది మెగా వోల్టేజ్ రేంజ్లో ఉన్నటువంటి రేడియేషన్ అనమాట. దిస్ ఈజ్ క్వైట్ హార్మ్ఫుల్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ టు ది క్యాన్సర్ పేషెంట్స్ టు కిల్ ది క్యాన్సరస్ సెల్స్. అండ్ ఈ మెయిన్గా మనం సెల్ ఫోన్లోను వాటిలో వీటిలో వేసే రేడియేషన్కి దీనికి కూడా చాలా తేడా ఉందన్నమాట. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఇది ఒక ఎండ్లో ఉన్నట్టయితే ఇప్పుడు ఈ మైక్రోవేవ్ తాలూకు రేడియేషన్ ఏమో ఇంకొక అదర్ ఎండ్లో ఉంటుందన్నమాట. సో మైక్రోవేవ్ తాలూకు రేడియేషన్ వల్ల జనంలో చాలా రకరకాలటువంటి బిలీఫ్స్ ఉన్నాయి. ఇవి హైలీ డేంజరస్ అనేసి. ఇవి ఏ విధంగానూ కూడా మనిషిని ప్రభావితం చేయవు. మెగా వోల్టేజ్ రేంజ్లో ఉన్నటువంటి రేడియేషన్ ఇట్స్ క్వైట్ హార్మ్ఫుల్ అనమాట. సో దీని గురించి పెద్దగా జనాలు భయపడవలసిన అవసరం లేదు. దిస్ విల్ నాట్ హార్మ్ ది ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. కానీ దానికి ఏ రకంగానూ దిస్ కెనాట్ కాజ్ ఎనీ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనమాట. అనంతపురం ప్రజలకు శుభవార్త. ఏసీడీసీ ఛానల్ వారి బ్రాడ్బ్యాండ్ సేవలు ప్రారంభం. అతి తక్కువ ధరతో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవల కోసం నేడే సంప్రదించండి. సెల్ నంబర్ 7207587131 08554233588. సామాజిక అంశాలపై మీకోసం ప్రసారం చేస్తున్న స్టోరీ బోర్డ్ 30 మినిట్స్ కార్యక్రమం ప్రతి సోమవారం సాయంత్రం 7:30 మీ అభిమాన ఏసీడీసీ ఛానల్లో తిరిగి ప్రతి బుధవారం సాయంత్రం 7:30 మీ అనంత ఛానల్లో మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మీ అనంత గోల్డ్ ఛానల్లో ప్రసారమగును. తప్పక చూడండి. రెప్పల మాటున దాగిన చిత్రం మన కన్నులు చూపును సదా సమస్తం. శృతి మెత్తనిది సుందర నయనం సదా మీ సేవలో సుశీల నేత్రాలయం నేత్రాలయం. నమ్మకమే వికసించిన వైద్యం ఆ నమ్మకమే మన కంటికి క్షేమం కంటి సమస్యలేవైనా మనకున్నది సుశీల నేత్రాలయం. మీ కంటి ఆత్మీయ నేస్తం సుశీల నేత్రాలయ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మరియు ఉద్యోగశ్రీ పథకం కింద అన్ని రకాల వైద్య సేవలు ఉచితం. డాక్టర్ సావిత్రి సుధాకర్ గారి ఆధ్వర్యంలో సంతానం లేని వారికి సంతాన సాఫల్యం, అన్ని రకాల కాన్పులు, గర్భకోశ వ్యాధులకు చికిత్స కలదు. సుశీల నేత్రాలయ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, బుధవారిపేట, కర్నూలు.
తేనెటీగలు, పిచ్చుకలు, మరికొన్ని పక్షి జాతులు అంతరించిపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ముసుగులో రేడియేషన్ అనుక్షణం అధికమవుతూ పశుపక్షాదులు విధ్వంసానికి గురవుతున్నాయి. సమాజంలో సెల్ ఫోన్ వాడకం మొదలైనప్పటి నుండి పిచ్చుకల కిచకిచలు, కోకిలమ్మ పాటలు, రామచిలుకల రాగాలు, గోరింకల గొంతులు, పావురాల గుడుగుడులు, ఇలా ఒక్కటేమిటి పలు రకాల పక్షుల కిలకిల రావాలు, రాగాలు మాయమయ్యాయి. ఒకనాడు ఉదయం నిద్ర లేవగానే పక్షులు తమ రాగాలతో మనకు శుభోదయం తెలిపేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. వాటి స్థానంలో వాట్సాప్ల ద్వారా రంగురంగుల పక్షుల ఫోటోలు జతచేసి శుభోదయం మెసేజ్లు పంపుకుంటున్నాం. ప్రపంచం గ్లోబలైజేషన్ కావడంతో ప్రపంచమంతా రేడియేషన్ గుప్పిట్లో ఇమిడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మెట్రో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలే కాదు మారుమూల గ్రామాలలో సైతం సెల్ టవర్లు దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో వివిధ నెట్వర్క్లు మొబైల్ టవర్లు వెలసి మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఫలితంగా వాటి ద్వారా విడుదలవుతున్న రేడియేషన్ దాటికి చిన్న ప్రాణాలైన పిచ్చుకలు, గువ్వలు, చిలుకలు, గోరింకలు, కోయిలలు, పావురాలు ఒకటేమిటి సమస్త పక్షి జాతి మృత్యువాత పడుతున్నాయి. నా పేరు సద్దాం హుసేన్. నేను దోర్గా విలాస్లో ఉన్నాను. బర్డ్స్ పెట్టింది. ఈ సెల్ టవర్ల వల్ల చాలా బర్డ్స్ లేకుండా పోతాయి, అంతరించిపోతాను. ఇంతకుముందు బర్డ్స్ అనేక ఉంటాండే, పిచ్చుకలు అయితే నంబర్ ఆఫ్ ఉండే, ఇప్పుడు అంతరించిపోయినాయి. ఎక్కడే కానీ ఏ బర్డ్స్ లేవు. ఎక్కడో ఇప్పుడు ఫోటోలు చూపించుకోవాలి. ఇప్పుడు రాబోయే కాలంలో పిల్లలకు ఫోటోలు చూపించాలి, ఈ పిచ్చుకలు ఫలానా టైంలో ఉండే అని టైం చెప్పి చూపించబడే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం సెల్ టవర్సే. మెయిన్ వచ్చి సెల్ టవర్ల వల్ల చాలా బర్డ్స్ చచ్చిపోయాయి. ఆల్రెడీ కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎక్కడైనా, కానీ బర్డ్స్కి చాలా ఫాల్ట్ ఉంది. అది సెల్ పాయింట్స్. మా ఫామ్ పక్కనే సెల్ టవర్ పక్కన చుట్టూ బర్డ్స్ అన్ని పిచ్చుకలు, పల్లె పిచ్చుకలు అన్నీ నంబర్ ఆఫ్ చచ్చిపోయి ఉన్నాయి. సెల్ టవర్ ముందు ఇంతకుముందు ఏం లేదు. 2-3 years నుంచి చాలా ఎఫెక్ట్ కొడుతుంది సెల్ టవర్ వల్ల. ఏం చేస్తే బాగుంటుందంటే అది రేడియేషన్ తగ్గించేయాలి. అంత పవర్ పెడితే ఇంకా బర్డ్స్ అంతరించిపోతాయి. ఈ బర్డ్స్ ఉండవు, ఇక్కడ రాను రాను మనుషులు కూడా ఎఫెక్ట్ వచ్చేస్తారు సెల్ టవర్ల వల్ల. సెల్ పై టవర్స్ తగ్గించేయాలి. పల్లెల్లో అసలు పెట్టకూడదు. పల్లెల్లోనే బర్డ్స్కి ఉండేది. ఇప్పుడు ఉండే కాలంలో పల్లెల్లో కూడా టవర్స్ పెడితే మీరు రకరకాల టవర్స్ అని ఇంకా దానివల్ల అంతరించిపోతాయి. రాను రాను బర్డ్స్ అనేది నంబర్ ఆఫ్ బర్డ్స్ నేను కూడా పెడతాను, మామూలు పెడతా అంటాం, తీస్తా అంటాం. ఏమిటి ఇది ఒక ఇంట్రెస్ట్ మాకు పిల్లప్పటి నుంచి. దీనివల్ల మేము చాలా కెరీరే టైం స్పెండ్ చేసి పెంచుతున్నాం. నేను మా అన్న జిలాన్ అని ఉన్నాడు, జిలు, అతను అంతే. అన్ని పక్షులు సాగాం, అన్ని అనిమల్స్ కూడా సాగాం. ఇటీవల వైఫై వినియోగం పెరిగిపోవడంతో రేడియేషన్ భారీగా ఏర్పడుతుంది. అదేవిధంగా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రోగ నిర్ధారణ కోసం సిటీ స్కాన్, ఎక్స్రే వంటి పరీక్షలు చేయడం సాధారణమే.
అయితే తరచూ ఇటువంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వల్ప మోతాదే అయినా తరచూ శరీరానికి రేడియేషన్ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. డెంటల్ ఎక్స్రే వల్ల థైరాయిడ్ గ్రంథి దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లలో నాసిరకం యంత్రాలు వాడటం వల్ల రేడియో ధార్మికత ఎక్కువగా విడుదలవుతోంది. ముఖ్యంగా గర్భిణీలు ఎక్స్రేలు తీయించుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్స్రే మిషన్లకు గర్భిణులు, చంటి పిల్లలు దూరంగా ఉండటం ఉత్తమం. ఇంట్లో మైక్రోవేవెన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అతిగా మొబైల్ ఫోన్లు వాడితే నాడీ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా నిద్ర లేకపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనబడటమే కాకుండా మెదడులో కణతులు ఏర్పడటం, ముఖ్యంగా మహిళల్లో గర్భస్రావాలు జరగవచ్చునని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి రేడియేషన్ కలిగించే ఉపకరణాలను దూరంగా ఉంచుకోవాలంటున్నారు. సెల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, వైఫై వినియోగం, మైక్రోవేవెన్, ఎక్స్రే పరికరాలు తదితర సాంకేతిక పరికరాలను వాడేటప్పుడు నిపుణుల సూచనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో రేడియేషన్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చునని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా మనిషి ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తున్న అపాయకరమైన రేడియేషన్ ప్రభావానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పబ్లిక్ మెజర్స్ కాదు, ఇవన్నీ గవర్నమెంటే తీసుకోవాల్సి వస్తుంది. టవర్స్ని మినిమమ్ 70 feet పైన ఉండాలి. తర్వాత జనావాసాల్లో కన్నా కానీ ఇప్పుడు మన బిఎస్ఎన్ఎల్ టవర్స్ చూస్తే మనకి ఫారెస్ట్లో ఉంటుంది, అందుకే మీకు ఇక్కడ సిగ్నల్స్ ఎక్కువ రావు దానికి. కానీ ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రేంజ్లో, తక్కువ హైట్లో ఇళ్ళ మీద పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం టెంపరేచర్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది, బాడీలో కొంచెం హీట్ రైజ్ అవ్వడం అనేది ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ వలన బ్లడ్ కూడా కొంచెం టెంపరేచర్ రైజ్ అయ్యి లాంగ్ టర్మ్లో, ఇంకా స్టడీ జరగలేదు కానీ బట్ లాంగ్ టర్మ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్, మనం అనుకునే ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చే అవకాశం ఉండొచ్చు, చెప్పలేము. అది స్టడీస్ నిర్ధారణ చేస్తే కానీ మనం చెప్పలేము. అందు గురించి మెయిన్ మెజర్స్ ఏంటంటే గవర్నమెంట్ కొంచెం జాగ్రత్తగా దాని మీద మానిటర్ చేయాలి. వాటి టవర్స్ని మినిమం 70 feet హైట్లో పెట్టాలి. తర్వాత ఏమో జనావాసాల దగ్గర కాకుండా కొంచెం దూరంగా బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఐడియల్
ఇది చూస్తే కనుక అవి మీకు ఫారెస్ట్లో ఉంటాయి, ఫారెస్ట్లో హైట్లో పెడతారు, కొండల మీద పెడతారు. సో దానివల్ల ఏంటంటే దాని డిస్టెన్స్ మెయిన్ డిస్టెన్స్ రేంజ్ పెంచడం వలన మనం చాలా వరకు ఇటువంటిని తగ్గించవచ్చు. తర్వాత మళ్ళీ మనకి ప్లాంట్స్ పెట్టుకోవటము, చెట్లు మొక్కలు పెట్టుకోవటము, ఇవి అవన్నీ చేస్తే మన చుట్టుపక్కల మనకి ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది.